హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ కిచెన్. ఈ ప్లెయిన్ పెప్లం బ్లౌజ్ని మనం ఇప్పుడు చిన్న వర్క్ చేద్దాము. దీనికోసం గ్లూ, బాల్ చైన్, స్టోన్ చైన్, అలాగే కుందన్స్, రౌండ్ షేప్వి, డ్రాప్ షేప్ కుందన్స్, వీటిని క్లిప్ స్టోన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం వర్క్ చేయడానికి ఫస్ట్ ఈ నెక్ దగ్గర ఇలా న్యూస్ పేపర్ని పెట్టేసుకోవాలి లోపల నుంచి. ఎందుకంటే గ్లూ పెట్టినప్పుడు కింది వైపు అంటుకొని బ్లౌజ్ పాడైపోతుంది కదా, పాడవకుండా ఉండడం కోసం. ఇప్పుడు నెక్ చుట్టూతో మనము ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఒక రౌండ్ లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్లూ పైన బాల్ చైన్ అంటించేసుకోవాలి. ఇలా నీట్గా రౌండ్గా బాల్ చైన్ అంటించేసుకొని ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూతో మళ్ళీ గ్లూ పెట్టేసుకొని ఇప్పుడు స్టోన్ చైన్ అంటించేసుకోవాలి. ఇలా స్టోన్ చైన్ అంటించేసుకున్నాక కూడా ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది తడిగా ఉన్నప్పుడు సెట్ చేసుకోవాలండి, డ్రై అయిపోయాక సెట్ చేసుకోవడం కుదరదు. మళ్ళీ గ్లూ పెట్టేసుకొని బాల్ చైన్ పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బాల్ చైన్, తర్వాత స్టోన్ చైన్, మళ్ళీ బాల్ చైన్ పెట్టుకొని నీట్గా ఇలా సెట్ చేసుకొని కొంచెం డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయ్యాకే కట్ చేయాలి. ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, కట్ చేసేద్దాము. కట్ చేశాక ఇప్పుడు ఫస్ట్ ఒక లైన్ పెట్టుకొని అక్కడి నుంచి 3/4 ఇంచ్కి మనం మార్కు పెట్టుకోవాలి. ఇలా 3/4 ఇంచ్ నెక్ చుట్టూతో మార్కు పెట్టుకోవాలి. ఇలా నెక్ చుట్టూతో మనం మార్కు పెట్టేసుకున్నాక 3/4 ఇంచ్ అండి, 1 ఇంచ్కు కొద్దిగా 1/4 ఇంచ్ తక్కువ. అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఒక 2 డ్రాప్స్ గ్లూ పెట్టేసి రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి అంటించేసుకోవాలి. ఒకటేసారి ఇలా గ్లూ పెట్టేసుకుంటే వర్క్ కొంచెం ఈజీ అయిపోతుంది. ఇలా కుందన్స్ అంటించేసుకోవడమే. ఒక 2 కుందన్స్ అంటించేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూతో కూడా 2 కుందన్స్ అంటించేసుకోవాలి. నేను అంటించేసి చూపిస్తాను, టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇలా మొత్తం 2 కుందన్స్ అంటించేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక ఆ 2 కుందన్స్ మధ్యలో మళ్ళీ గ్లూ పెట్టుకోవాలి. ఇలా లైన్ పెట్టుకొని డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని అంటించేసుకోవాలి. ఆ 2 కుందన్స్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని లైన్గా మళ్ళీ ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అంటించేసుకోవాలి. కొద్దిగా గ్లూ ఎక్కువగా పెట్టేసుకొని అంటించుకున్నాం అనుకోండి, అస్సలు ఊడిపోవు. ఇలా నెక్ చుట్టూతా అంటించేసుకున్నాక కింద పెప్లం సైడ్ అండి, మనం పెప్లం స్టిచ్ చేస్తాం కదా, ఆ పెప్లం దగ్గర కూడా ఇలా పేపర్ కానీ బుక్ కానీ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ గ్లూ పెట్టేసుకోవాలి. బాల్ చైను, స్టోన్ చైను, బాల్ చైన్ పెట్టేసుకోవాలి. కాబట్టి నెక్కి ఎలా పెట్టుకున్నాం అలా పెట్టుకోవాలి. కాబట్టి గ్లూ కొద్దిగా ఎక్కువగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకేసారి ఇలా బాల్ చైను, స్టోన్ చైను, బాల్ చైను పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి విడివిడిగా గ్లూ పెట్టుకోకుండా ఇప్పుడు నెక్కి ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే మార్కులు పెట్టేసుకొని 3/4 ఇంచ్కి రౌండ్ షేప్ కుందన్స్ 2 అంటించేసుకోవాలి. ఆ తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ వాటి మధ్యలో అంటించేసుకోవడమే. నెక్కి అయితే ఎలా పెట్టామో, పెప్లంకి ఎలా పెట్టామో సేమ్ అలాగే హ్యాండ్స్కి కూడా మనం పెట్టేసుకోవాలి. ఇలాగే నేను హ్యాండ్స్కి కూడా చేసేసాను చూడండి. ఇలా నీట్గా చేసేసుకున్నాక ఇది డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి డ్రై అయిపోయాక ఎంత నీట్గా ఉందో, వర్క్ కూడా చాలా నీట్గా ఉంది కదా. ఈ స్టోన్ చైన్, బాల్ చైన్ ఊడిపోతుంది అని ఏమైనా డౌట్ ఉంటే ఇలా చిన్న చిన్న టాకాలు వేసుకోండి, అసలు ఊడిపోదండి. ఎలా ఉందో అలాగే ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా. చిన్నపిల్లలు కదా, ఒకవేళ పీకేస్తే ఊడిపోతుందనే డౌట్ ఉంటే ఇలా వేసుకోండి. పెద్దవాళ్ళకైతే అవసరమే లేదు. ఇలా నెక్ చుట్టూతా, పెప్లం చుట్టూతా, హ్యాండ్స్ కూడా టాకాలు వేసుకోండి. పెద్దవాళ్ళకైతే అవసరం లేదు. నేను ఇలాగే వదిలేస్తానండి, టాకాలు వేసుకోను. ఈ బ్లౌజ్ కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.